అదొక వర్షాకాలం. రాజు అనే ఒక ఆటో డ్రైవర్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర పాసింజర్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడే కరెంటు స్తంభం పక్కన ఉన్న ఒక ఆకతాయి రాజుని సీక్రెట్గా గమనిస్తున్నాడు. తన జేబులో నుంచి మొబైల్ని బయటకు తీసి బ్యాట్ బిఎంఎస్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేశాడు. వర్షం కారణంగా పాసింజర్స్ ఎక్కువ మంది లేకపోవడంతో రాజు ఇంటికి బయలుదేరాడు. ఇంతలో అప్పటి వరకు రాజుని గమనించిన ఆకతాయి ఆటో బ్యాటరీని ఆఫ్ చేశాడు. హఠాత్తుగా ఆటో రోడ్డు నడిమధ్యలో ఆగిపోయింది. ఆటో రోడ్డు పక్కకి తోసుకుంటూ వచ్చి దిగులుగా ఫుట్పాత్పై కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ బ్యాట్ బిఎంఎస్ అనే అప్లికేషన్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు. మై నేమ్ ఇస్ రాజు. మీరు ఉదయాన్నే నిద్రలేచి ఆఫీస్ టైంకి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరారు అనుకుందాం. దారి మధ్యలో సడన్గా హెవీ ట్రాఫిక్. కారణం ఏంటా అని చూస్తే ఒక ఎలక్ట్రిక్ ఈ రిక్షా సడన్గా రోడ్డు పైన ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. చూడగానే ఏమనుకుంటాం, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు అనుకుంటాం. రీసెంట్గా ఢిల్లీలో కొన్ని ఈవీ ఆటో రిక్షాలు సడన్గా ఆగిపోవడం వల్ల హెవీ ట్రాఫిక్ జామ్స్ జరిగినాయి. మొదటగా అందరూ ఇది బ్యాటరీస్కి సంబంధించిన ప్రాబ్లం అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే బ్యాట్ బిఎంఎస్ అనే అప్లికేషన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరిగినాయి అని చెప్పి అందరికీ తెలిసింది. ఇవే విషయాలు న్యూస్లో వచ్చాయి. సో అప్పుడేం జరిగింది అంటే ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఇంకా ఎక్కువ యూజర్స్ ఈ అప్లికేషన్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సమస్య ఇంకా పెద్దదయ్యింది. ఫస్ట్ ఈ బ్యాట్ బిఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. జనరల్గా ఈ బ్యాట్ బిఎంఎస్ అప్లికేషన్ని బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు, లేకపోతే బ్యాటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు బ్యాటరీకి సంబంధించిన టెక్నీషియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఉపయోగించడానికి తయారు చేసిందనమాట. సో ఈ యాప్ తోటి బ్యాటరీ డీటెయిల్స్ చూడొచ్చు. బ్యాటరీకి సంబంధించిన వోల్టేజ్ ఎంత ఉంది అనేది ఈ యాప్ ద్వారా చూడొచ్చు. టెంపరేచర్ తెలుసుకోవచ్చు, ఛార్జింగ్ స్టేటస్ చూడొచ్చు, బ్యాటరీ హెల్త్ చెక్ చేయొచ్చు. కొన్ని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్స్లో బ్యాటరీని ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం లాంటి ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి అప్లికేషన్స్ తయారు చేసింది బ్యాటరీని మేనేజ్ చేయడం కోసం. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే చెక్ చేసుకోవడానికి చేశారు. కాకపోతే సరైన సెక్యూరిటీ ఫీచర్స్ లేకపోతే ఇలాంటి అప్లికేషన్ని దుర్వినియోగపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో ఏం జరిగిందంటే కొంతమంది బ్యాట్ బిఎంఎస్ అప్లికేషన్ ఉపయోగించి వాళ్ళకి దగ్గరలో ఉన్న ఈ రిక్షాలని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి బ్యాటరీని డిసేబుల్ చేశారు. సో దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఈ బ్యాట్ బిఎంఎస్ యాప్తో పాటు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించిన మరికొన్ని అప్లికేషన్స్ని కూడా యాప్ స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్స్కి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్ని స్ట్రాంగ్గా ఉంచాలని చెప్పి సజెస్ట్ చేశారు. సో ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే స్మార్ట్ వెహికల్స్ అంటే కేవలం బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటే కాదు, ఇది ఒక కనెక్టెడ్ డివైస్ అనమాట. ఇంటర్నెట్ లేకపోతే బ్లూటూత్ లేదంటే వైఫై ఒకవేళ స్ట్రాంగ్గా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇలాంటి వెహికల్స్కి బ్లూటూత్ లాంటి ఫీచర్స్ ఉంటే ఆ బ్లూటూత్కి సరైన పాస్వర్డ్ అథెంటికేషన్ లేకపోతే డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటే, లేదంటే అథెంటికేషన్ అనేది వీక్గా ఉన్నా, ఎన్క్రిప్షన్ లేకపోయినా, లేదంటే వీటిని యాక్సెస్ చేసే అవకాశం వేరే వ్యక్తులకు ఉన్నా కూడా దీన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సెక్యూర్ కోడింగ్, స్ట్రాంగ్ అథెంటికేషన్, ఫైర్మ్వేర్ సెక్యూరిటీ, బ్లూటూత్ పేరింగ్ సెక్యూరిటీ అండ్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఏంటంటే ప్రతి బ్యాట్ బిఎంఎస్ అప్లికేషన్ అనేది అన్సెక్యూర్ అని మనం చెప్పలేము. ప్రాబ్లం అనేది అప్లికేషన్ కాదు, ఆ అప్లికేషన్ వాడే టెక్నాలజీ అండ్ ఆ అప్లికేషన్ ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ని వాడుతున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కనెక్టెడ్ వెహికల్స్లో సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలియజేయడానికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి.